నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటరీ ఎలక్షన్స్ సంబంధించి అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. ఎవరికాళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టుకుని మరి ఈ 17 సీట్లు సాధించాలని ప్రతి పార్టీ కూడా ఆశిస్తూ ఉంది. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచినటువంటి 64 సీట్లతో పాటు ఇప్పుడు అదనంగా ఈ పార్లమెంటరీలో దగ్గర ఒక 15 సీట్లని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీని మీద మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు ఏం మాట్లాడతారో ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో అన్ని పార్టీలు కూడా ఇటు బీజేపీ కావచ్చు, అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కంపల్సరీ అన్ని సీట్లు సాధించాలని, తెలంగాణ దాని ద్వారానే అభివృద్ధి చెందుతుందని రకరకాల వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఏంటి మీది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చూస్తే జిహెచ్ఎంసీ మినహా అన్ని సీట్లు కూడా మీకు రూరల్లో మంచి 64 సీట్లు రావడం జరిగింది. మరి ఇది అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం 100% రిపీట్ కావడమే కాదు కదా, రీజనల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్తో అసెంబ్లీ ఎన్నికల్లో పోట్లాడినాం. ప్రధానమైనటువంటి పోటీ అక్కడ బీజేపీ ఉండింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేసరికి నేషనల్ పర్స్పెక్టివ్లో జరుగుతాయి కనుక బీజేపీ అన్నది కొద్దిగా గొప్ప పెరుగు అంటే జాతీయ పార్టీల మీద దృష్టి ఉంటుంది. కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ అవుతుంది. కనుక ఎప్పుడే కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీగా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బీజేపీకి ఇక్కడ స్థానం అంతగా లేదు కనుక క్వైట్ న్యాచురల్ పార్లమెంట్ అన్నప్పుడు నేషనల్ జాతీయ వ్యవహారాలు జాతీయ విషయాలు ప్రస్తావనకు వస్తే కనుక మొన్న వచ్చినటువంటి ఓట్ల శాతం కంటే ఎక్కువ ఓట్ల శాతంతో 14 సీట్లు గెలవబోతున్నాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది మా సర్వే, మీ సర్వే, ఇంకెవరి సర్వే కాదు. కేటీఆర్ గారి సర్వేలో కూడా 14 సీట్లు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఉన్నది. సారు కారు 16 అనే నినాదం ఈసారి ఇక్కడ వరకు వర్కౌట్ అయ్యేలా కనపడతలేదు. సార్ ఏమో ఫామ్ హౌస్ పోయిండు, ఇంత అనుకున్నాడు. కారు ఏమో షెడ్ పోయింది. 16 లేదు కాదు, ఆ రోజే లేదు, ఈ రోజు ఎక్కడవుతుంది? ఆ రోజే 16 అన్న రోజు రాలేదు, 9 వచ్చినాయి. ఈరోజు ఇంకా మొత్తం మునిగిపోయింది నావ కనుక అవకాశమే లేదు. 1-2 అక్కడ ఇక్కడ ఏదైనా చేసుకోవాలంతే. ఓకే, లాస్ట్ టైం కంటే కూడా అంటే సెంట్రల్లో గత ఎలక్షన్స్లో 304 సీట్లు సాధించిన బీజేపీ పార్టీ ఈసారి 350 సీట్లు సాధిస్తుందని చెప్పేసి ఇందాక ప్రెస్ మీట్లో రఘునందనరావు గారు చాలా గర్వంగా చెప్తాం జరుగుతుంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? న్యాచురల్గా ఏ రాజకీయ పార్టీ అయినా, మీరు ఇంతకుముందు మీ ఉపోద్ఘాతంలో చెప్పింది కదా, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గానే ఉంటాం, ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఆ పర్సెంట్ న్యాచురల్ చెప్తుంటారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ మీదనైనా ఈడ టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? 10 సంవత్సరాలు అయింది, చెప్పిన హామీ నెరవేరలేదు కనుక వ్యతిరేకత అనేది ప్రజల లోపల నైరాశ్యం అనేది పెరిగిపోతుంది డే బై డే. సేమ్ అట్లే నరేంద్ర మోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద మిత్రో చెప్పి విని అలసిపోయినరు. 10 సంవత్సరాలు అయింది కనుక ఒక తెలంగాణ రాష్ట్రం అంటే అయ్యేది లేదు పోయేది లేదు భారతీయ జనతా పార్టీతో. కానీ మొత్తం భారతదేశంలో కూడా ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ, భారత్ జోడో న్యాయ యాత్ర కానీ భారతదేశ ప్రజల లోపల ఒక ఆలోచన రేకెత్తించింది. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏ రకమైనటువంటి క్షేత్రస్థాయి అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ కాకుండా ఏదో మాయమ్మ చింద్ర దేవుడి పేరు, కులము, మతము, వర్గము, విదేశము, సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా, ఈవెన్ తినే భోజన అలవాట్ల మీద కూడా దాడి చేసి ఓట్లు లబ్ధి పొందిండ్రు. అది 10 సంవత్సరాలు అయిపోయింది, అలసిపోయినరు, జనం కూడా విసిగిపోయారు. కనుక తప్పకుండా ఈసారి మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్రంలో అయితే 14 గెలుస్తున్నాం బరాబర్. కానీ అయోధ్య రామ మందిర్ విషయంలో కాంగ్రెస్ ఎటువంటి స్టాండ్ చెప్పలేకపోతుంది. సో ఇది ఎలక్షన్స్ టైం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రాజకీయం చేస్తుంది తప్ప దీని మీద ఎటువంటి అంటే నిర్దిష్టమైనటువంటి ఒక సమాచారాన్ని అయితే ఇవ్వట్లేదు. అంటే మీరు హిందూ మతాన్ని ప్రోత్సహించరా అన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. ముమ్మాటికి దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ. నీవు నేను మొత్తం భారతదేశ ప్రజలందరూ రాముణ్ణి పూజిస్తారు, రాముణ్ణి దేవుడు అనుకుంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దేవుణ్ణి దేవునిలాగా చూడాలి. దేవుణ్ణి రాజకీయ క్రీడలో ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేసే కుటిల రాజకీయ నీతి భారతీయ జనతా పార్టీది, కాంగ్రెస్ పార్టీది కాదు. అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను చెప్పడం కాదు, 4 శంకరాచార్యులు చెప్పిర్రా. అది అరిష్టం నాయనా, వద్దు మహాప్రభో, గుడి పూర్తి కాకముందే అది చేయడం మంచిది కాదని శంకరాచార్యులు చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కాదు. అటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి హిందూ సాంప్రదాయ, హిందూ నియమ నిబంధనలు, హిందూ పద్ధతులకు అనుగుణంగానే వాళ్ళు చెప్పారు. దాన్నే మేము కూడా అంటున్నాము. రాముడు నువ్వు అందరు ఎవరు పూజిస్తారండి? ప్రతి ఒక్కరు పూజిస్తారు. బట్ రాజకీయంగా దేవుని వాడుకోవడం అనేది వాళ్ళకే చెల్తుంది. దేవుని రాజకీయంగా వాడుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. భారతదేశ మూలాలైనటువంటి ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, స్వేచ్ఛ, సమానత్వము, సెక్యులరిజము ఇవి మూల స్తంభాలుగా ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ రాముడు, కృష్ణుడు, మధుర, అయోధ్య, లేదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టుకొని ఇటువంటి చేష్టలు చేసే పార్టీ కాదు. ఒక భావజాలం మీద పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు దేవుని పేరు మీద, మతం పేరు మీద విద్వేషాలతోటి, కులంతో ఈ రకంగా పోయే అలవాటు ఉంది కనుక నడిచిపోయింది. అది కూడా 10 సంవత్సరాలు చూసి జనం కూడా అలసిపోయింది కనుక ఈసారి పూర్తిగా భారతదేశంలో మార్పు రాబోతోంది. మీరే చూస్తారు. సో భారత్ జోడో యాత్ర మీకు ఉపయోగపడ్డది అనుకుంటే ఏంటంటే కర్ణాటక కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. ఇప్పుడు భారత్ న్యాయ జోడో యాత్ర అనే పేరుతోటి మళ్ళీ టూర్ ప్రారంభం చేయబోతున్నారు. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది? మీరు ఆ ప్రశ్న అడగాలన్న ఆలోచన రావడమే దాని ఎఫెక్ట్ ఉంది అన్నారు. దాని ఎఫెక్ట్ లేకపోతే మీరు ఆ ప్రశ్నని అడిగేవాళ్ళు కాదు, పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు న్యాయయాత్రను. దాని ఎఫెక్ట్ ఉంది కనుక, భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది కనుక, అది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో మార్పు తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచన మీకు కలిగింది కనుకనే మీరు ఆ ప్రశ్న వేస్తున్నారు. కనుక ముమ్మాటికి ఈస్ట్ నుంచి ఏదైతే వెస్ట్కి జరుగుతూ ఉందో, మణిపూర్ నుంచి ముంబై వరకు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజల లోపల ఆలోచనను రేకెత్తిస్తూ ఉంది. ఎక్కడో మణిపూర్లో జరుగుతుండవచ్చు, కానీ తెలంగాణలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు అస్సాంలో ఉంది, కానీ కాశ్మీర్లో చర్చ జరుగుతూ ఉంది. రేపు నాగాలాండ్ అయిపోయింది, కానీ కేరళలో చర్చ జరుగుతూ ఉంది. ఈ రకంగా భారతదేశం మొత్తం ఆ యాత్ర యొక్క స్ఫూర్తి కానీ, ఆ యాత్ర యొక్క మూలాలు కానీ, ఆ యాత్ర యొక్క సందేశం కానీ యావత్ భారతదేశం మొత్తం విస్తరిస్తుంది, ప్రజల్లో మేల్కొల్పుతుంది, ప్రజల్లోనూ ఆలోచన రేకెత్తిస్తుంది. ఆ ఆలోచన అనేది కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీకి వ్యతిరేక వైపు, ప్రజాస్వామ్యం వైపు, రాజ్యాంగం వైపు, స్వేచ్ఛ వైపు, సెక్యులరిజం వైపు పోతుంది. అదే కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాల్లో ఒకటి కనుక కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడుతుంది. ఫైనల్ చూసుకుంటే సీతారామ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని చెప్పేసి మీ మంత్రులందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏ కోణంలో, అంటే మీ దగ్గర ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు? బ్రదర్, మీ లోగో తీసుకొని పోయి ఏ గ్రామంలో కన్నా 8th క్లాస్ పిల్లగాని ముందర లోగో పెట్టినా కానీ చెప్తాడు, టీఆర్ఎస్ ఏ ప్రాజెక్టు చేపట్టినా 10 రూపాయల ప్రాజెక్టుకు 30 రూపాయలు 40 రూపాయలు వేసి 10 రూపాయలది చేసి 30 రూపాయలు తిని ఆ 10 రూపాయలు కూడా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనే ఆలోచన కంటే ఎక్కువ ఆ 10 పేరు మీద 40 చేసి 30 తినొచ్చు కదా అనేది ఆలోచన ఎక్కువ ఉంటుంది అన్న వాస్తవం 8వ చదివే పిల్లానికి కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. సేమ్ అట్లే మీరు చెప్పిన ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, మా దగ్గర పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకా చిన్న చిన్న లిఫ్టులు కావచ్చు, అనేక ప్రాజెక్టులు కూడా ఓన్లీ స్వలాభాపేక్ష కొరకు, ఆర్థిక వనరులు చేకూర్చడం కొరకు, కమిషన్ల కొరకు, ఆ కమిషన్లను ఎన్నికల్లో రాజకీయాల్లో వాడి మళ్ళీ అధికారంలోకి రావడం కొరకు ఉపయోగించే తప్ప ఇంకోటి కాదు. మేడిగఢ్ బ్యారేజ్లు ఎందుకు కూలిపోతుందండి? దాన్ని వాట్ ఇండికేట్స్, దాని అర్థం ఏంటి అంటే నాణ్యత లేని పని. నాణ్యత ఎందుకు లేదు, మీరు అడ్డగోలుగా తిన్నారు, సగమే ఖర్చు పెట్టిర్రు అన్నది. సేమ్ సీతారామ ప్రాజెక్టులో కూడా అదే జరిగింది. కనుక బీజేపీ అడుగుతుంది సార్ మిమ్మల్ని ఏమని, మీరు ఇట్లన్నింటి మీద సమీక్ష చేస్తున్నారు కరెక్టే, దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఆ ప్రాజెక్ట్ని మీరు పునర్నిర్మిస్తారా లేకపోతే రిపేర్లు చేపిస్తారా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు సీట్లో లేరు, అధికారంలో లేరు, జవాబుదారీతనం వాళ్ళకి లేదు, గాలి మాటలు మాట్లాడవచ్చు. కానీ మేము జవాబుదారీతనం ఉంది, ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి మొన్ననే గెలిపించారు, ప్రజలకు ఆన్సరబుల్. మేము భారతీయ జనతా పార్టీకి ఆన్సరబుల్ కాదు, వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అదే ప్రజల తరపున ఏం చేయాలనేది అధికారంలో ఉన్నవాడికి విశ్లేషించి ఏమిటి, ఎందుకు, ఎలా అని ఇంజనీర్లతోటి మాట్లాడి, నిష్ణాతులతోటి మాట్లాడి, దాని మీద మేధోమదనం జరిగి మళ్ళీ కట్టాలా, రిపేర్ చేయాలనేది ఉంటుంది. 3 రోజులకు చేస్తావా నో, అట్లుంటుందండి. ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలు, వాస్తవాలు, పరిశీలన, ఒక విశ్లేషణ జరగాలి. ఎక్స్పర్ట్స్ రావాలి, నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు రావాలి, చూడాలి, దానికి అనుగుణంగా జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీలో చెప్పు అంటే చెప్పరు. సరైన సమయంలో అన్ని నిర్ణయాలు వచ్చిన తర్వాత, అంత విశ్లేషణ జరిగిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు. బరాబర్ ఈ రాష్ట్ర ప్రజల కొరకు ప్రాజెక్టు 10 కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలనో అదే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఫైనల్గా లాస్ట్ అండ్ లిస్ట్ ఈ కేటీఆర్ గారు కామెంట్ చేశారు. అంటే దావోస్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు
100 మీటర్ల దూరంలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అనే మాట మాట్లాడడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకుని 100 మీటర్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుడు కాదు, 100 రోజుల్లో మీరు అనుకున్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు మీరు అమలు చేయకపోతే మేమేం చేస్తామో అది చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం 100 రోజులు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలుసుకుంటాము, మేము 100% అమలు చేస్తున్నాము, మమ్మల్ని ఏం చేసేది లేదు, తొవ్వేది లేదు, తొక్కేది లేదు. తొక్కుడు అంటే రేవంత్ రెడ్డి తొక్కుడు ఎట్లుంటో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది, మరియు ముఖ్యంగా కేటీఆర్కు తెలిసింది. ఒకవేళ మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తే దాని తర్వాత ఎవరు దొక్కాలి, ఎవరిని దొక్కాలి? 100 రోజుల తర్వాత నేను అడుగుతున్నా కేటీఆర్ను, మేము అమలు చేసినాం అనుకో, అమలు చేయకపోతే ఎవడో తొక్కుతోడుతో అంటున్నావు కదా, మేము చేస్తే మేము దొక్కాలా నిన్ను, లేదా ఇదే ప్రజలు నేను దొక్కాలన్నా? కనుక ఈ మధ్యకాలంలో ఓడిపోయిన నైరాశ్యంలో మాట్లాడే మాటలు, అధికారం కోల్పోయి డాంబికాలు పోయి అన్నీ పోయి దిక్కుతోచని పరిస్థితులలో ఇంకో పట్టుమని 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 60 రోజులు కూడా కాలే, అయినా 2 గ్యారెంటీలు అమలు చేసినాం. 6లో 2 అంటే ఏంటంటే 33% ప్రామిసెస్ ఆర్ బీన్ ఫుల్ఫిల్డ్, ఇంకా 66% ఉంది, ఇంకో 4 ఉన్నాయి. ఆ 4 కూడా చేస్తాము. ఆగు నాయన, ఎందుకు తొందర నీకు? ఆ బీదోనికి ఊళ్ళో లేని తొందర నీకెందుకు తొందర అంటే అధికారం కావాలి, అధికారం కావాలి, అధికారం పోయింది. ఏమన్నానండి సార్, ఇప్పుడున్నటువంటి రైతు బంధు అయితే ఏదైతే ఉందో మీరు అనుకున్నట్టుగా వేయలేదు మీరు, కాబట్టి 2 ఎకరాల నెల కుదించి వేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా మీరు పెంచిన ఏదైతే రైతు బంధు ఉందో అది వేయకుండా ఎప్పుడు వచ్చేదే వేశారు, ఇంకా చాలామందికి రాలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనేది మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. వాళ్ళ బావ ఆర్థిక మంత్రి ఉండే. ఫిజికల్ పాలసీ ఉంటుంది, అంటే బడ్జెట్ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్ది, దాంట్లో ఏదైతే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయో అది అయిపోయిన తర్వాత కొత్త బడ్జెట్లో ఇటువంటివన్నీ వస్తాయి. ఆల్రెడీ మొన్నటి బడ్జెట్, ఇంతకుముందు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇవన్నీ అలొకేట్ అయి ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో డెఫినెట్లీ వాట్ ఎవర్ ద ప్రామిస్ గివెన్ బై కాంగ్రెస్ పార్టీ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవి ఫిజికల్ పాలసీ ఏంది, బడ్జెట్ కేటాయింపులు ఏంది, ఏది ఏ బడ్జెట్లో ఉంది, నెక్స్ట్ బడ్జెట్, ఇవన్నీ కొద్దిగా అవగాహన ఉండి మాట్లాడాలి. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు టక్కున అధికారం పొంగన ఏదో బేచైన్ అయ్యి అనవసరంగా ఎవరి మీద ఏదో అభాండాలు వేస్తే వాళ్ళ గౌరవ మర్యాదలు ఇంకా తగ్గుతాయి తప్ప పెరగవు. దయచేసి ఆలోచన చేసి మాట్లాడాలి. 2 నెలలు కూడా కాలేదండి, కరెక్ట్ 2 నెలలు కూడా కాలేదు. అంత ఈజీగా ముఖ్యమంత్రి గారు చెప్పింది, నేను కూడా అసెంబ్లీలో ఉన్నా, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి గవర్నమెంట్ అయిన తర్వాత, ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. ఎట్లా అనేది 2-3 మంత్సే కాలే, గాయ చేస్తున్నాడు బామర్దులు ఇద్దరు. కనుక జనం కూడా నవ్వుకుంటున్నారు, వీళ్ళు ఏం రా బాబు 30 రోజులు కూడా కాలే ఇట్లా అరుస్తున్నారు అని. కనుక అది మంచి పద్ధతి కాదు, సంయమనంతో వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. పార్లమెంటరీ లేదు సార్, మొత్తం 100% గెలుస్తున్నాము, నేను కూడా ఉంటున్నా దాంట్లో పో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.